ఏపీలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా మెడికల్ కాలేజీల నిర్మాణంపై టీడీపీ వైసీపీ నేతల మధ్య డైలాగ్ వార్ సాగుతోంది. ప్రభుత్వ నిర్మాణాన్ని వైసీపీ అధినేత జగన్ తప్పుపట్టారు. అభివృద్ధిని అడ్డుకోవడానికి జగన్ ప్రయత్నిస్తున్నారని హోంమంత్రి అనిత విమర్శించారు. వైసీపీ హయాంలో పునాదులు కూడా లేవన్న మంత్రి కొల్లు వ్యాఖ్యలకు అంబటి కౌంటర్ ఇచ్చారు. మేం నిర్మించిన మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రజలకు మంచి జరుగుతుంది. ఈ ఆస్తుల వల్ల ప్రజలకు జరిగే శాశ్వత మంచిని చంద్రబాబు నాయుడు తీసేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దీన్ని అడ్డుకునే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాలని కోరుతా ఉన్నాం. అందరం కలిసికట్టుగా దీన్ని వ్యతిరేకించే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం. ఇన్ని చేసినా కూడా పొరపాటున మీరు బరి తెగిస్తే మాత్రం ఒకటి చెప్తా ఉన్నా, ఎవరైనా టెండర్లలో పార్టిసిపేట్ చేయండి, ఎవడైనా రాండి, కానీ ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తాను. రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తాం, మళ్ళీ వెనక్కి తీసుకుంటాం. ఇది మాత్రం ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోమని చెప్తాను. టెండర్లకు ముందుకు వచ్చినా కూడా ఈయన వార్నింగ్ ఇస్తాడు. అంటే మీరు ఎవరు టెండర్లో పార్టిసిపేట్ చేయొద్దు అంటాడు, వచ్చిన వాళ్ళు బెదిరిస్తున్నారు. అంటే ఓవరాల్గా చెప్పాలంటే ఇక్కడ అభివృద్ధి జరగకూడదు అన్న ఒకే ఒక విషయంలో ఈరోజు ముందుకు తీసుకెళ్లే పరిస్థితి. మళ్ళీ చెప్తున్నా, పీపీపీ విధానం అంటే ప్రైవేట్ పరం కాదు, ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో నడిచేవి. దీంట్లో మొత్తం ఆపరేషన్స్ అన్నీ కూడా గవర్నమెంటే చేసుకుంటుంది. కేవలం కన్స్ట్రక్షన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, అక్కడ అందులోని ఆపరేషన్స్ అంటే ఆపరేషన్స్ వేరు. అంటే అందులో ఉన్న ఫ్యాకల్టీస్, వాళ్ళ తాలూకు జీతభత్యాలు, వీటికి సంబంధించి అంటే ఓవరాల్గా 33 years తర్వాత కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకునే బిల్డింగ్స్ అవి. పునాదుల మీద కూడా లేనటువంటి కాలేజీలని ఇవాళ పీపీపీ మోడ్లో ఒకసారి తెలుసుకోండి. పీపీపీ అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. ప్రైవేట్ సంస్థ కడతారు, ప్రభుత్వ నిబంధనల ప్రకారమే కాలేజీని రన్ చేస్తారు, సామాన్య ప్రజలకి సీట్లు ఇస్తారు, అతి తక్కువ రేట్లకి అక్కడ వైద్యం, అసలు ఫ్రీ వైద్యం అందిస్తారు. ఇవన్నీ కూడా అక్కడ మెడికల్ సీట్స్ కూడా రాష్ట్రానికి పెరిగే అవకాశం ఉంది. ఇవాళ మెడికల్ కాలేజీని అడ్డం పెట్టుకుని 6,000 కోట్ల రూపాయలు అప్పులు చేసింది వాస్తవం కాదని మేము అడుగుతా ఉన్నాం. ప్రైవేట్ రంగంలోకి మొత్తం మెడికల్ కాలేజీలు నెట్టేసి, వైద్యాన్ని నెట్టేసి, విద్యను నెట్టేసి పేద ప్రజానీకానికి మోసం చేస్తాను, పేద ప్రజానీకానికి అన్యాయం చేస్తానంటే చేతులు కట్టుకొని కూర్చోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. ఈ తరపున అయ్యా, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కష్టపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మెడికల్ కాలేజీలు నిర్మించి, మెడికల్ కాలేజీల ద్వారా పేద ప్రజానీకానికి మేలు చేయాలని ప్రయత్నం చేస్తే మీరొచ్చి అమ్ముకునే కార్యక్రమం చేస్తున్నారు. అయ్యా, కొనేవాళ్ళు ఎవరన్నా ఉంటే రండి అని అడుగుతున్నారు. ఆ కొనేవాళ్ళకి చెప్తున్నాం, మీరు తొందరపడి కొన్నారా, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కొన్నవి క్యాన్సిల్ చేస్తాం.